ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభవందనాలండి. మరలా మరొక దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం సజీవులుగా ఉన్నాం. ఎంతోమంది ఈ దినాన్ని విడిచిపెట్టారు. ఎన్నో కుటుంబాలు దుఃఖసాగరంలో ఉన్నాయి. ఎంతోమంది స్త్రీలు భార్యలు భర్తలను పోగొట్టుకున్నారు. భర్తలు భార్యలను పోగొట్టుకున్నారు. ఈ మధ్య ఒక కుటుంబం అయితే తండ్రి తల్లి ఉన్న ఇద్దరు బిడ్డలు కూడా కరోనాతో మరణించారు. నేను ఒక మాట ఆలోచన చేస్తున్నాను. ఈ చనిపోబోతున్న వారి దగ్గరికి మనం వెళ్ళి, మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారో ఏమైనా మీకు అర్థమవుతుందా అని అడిగితే, భూమి మీద ఉండగా దేవుని వాక్యం అనేక రకాలుగా వినపడింది కదూ, అయినా లెక్క చేయలేదు. చాలా కాలం బ్రతుకుతాం అనుకున్నాం, చాలా కాలం భూమి జీవిస్తాం అనుకున్నాం. కానీ ఆ అంత్య దినం ఆఖరి రోజు దగ్గర పడుతున్నప్పుడు, మీ ప్రయాణం అసలు ఎక్కడికి? ఇప్పుడు ఇంతకాలం భూమి మీద చాలా ప్రయాణం చేశావు, ఇన్ని సంవత్సరాలు. ఈ ఆఖరి ప్రయాణం ఎక్కడికి అంటే తెలియదంట. ఎక్కడికి వెళుతున్నారో తెలియదు. ఒకసారి చాలా కాలం కిందట జరిగిన ఒక కథను చదివాను. ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర ఒక విషూదకుడు ఉండేవాడు. వాడిని ఏమంటారంటే హాస్యగాడు అంటారు, విదూషకుడు అంటారు. ఆ హాస్యగాడు తెలివి కలిగిన వాడే, మంచి చదువుకున్నవాడే. అలాంటి వాడు రాజుగారి యొక్క ఆస్థానంలో అనేకులను నవ్విస్తూ తను బ్రతుకు తెరువు గడిపేవాడు. ఒకరోజు రాజుగారు తన్ను మెచ్చి ఏమన్నాడంటే, ఏరా నువ్వు వెట్టి బుద్ధిహీనుల్లాగా ఉన్నావు, నేను నీకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాను అన్నాడు. సరే రాజా అన్నాడు. ఒక దండం, తన చేతిలో ఉన్న దండం తన చేతిలో పెట్టి, నీకన్నా బుద్ధిహీనుడు ఎవడైనా కనపడితే ఈ దండాన్ని అతని చేతిలో పెట్టు అన్నాడు. పాపం మౌనంగా దాన్ని తీసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు. సరే, కొన్ని దినాలు అయినాయి. రాజు జబ్బున పడ్డాడు. ఈ దినాల్లో ఈ విదూషకుడు యేసు ప్రభు మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఏం జరిగింది అంటే, రాజుగారు కాయిలా పడ్డారు. ఇక రాజుగారు బ్రతకరు అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు ఈ విదూషకుడు కూడా అందరితో పాటు ఈయన కూడా వెళ్ళాడు. రాజు ఆఖరి మాటలు మాట్లాడుతూ, రారా కూర్చో అన్నాడు. కూర్చొని రాజుగారి వైపు చూస్తూ ఉన్నాడు. ఏం అలా చూస్తున్నావు రాజా? మీరు ఈ లోకం విడిచి వెళ్ళిపోబోతున్నారు కదా, ఎక్కడికి వెళుతున్నారో మీ గమ్యం తెలుసునా అన్నాడు. తెలియదురా అన్నాడు. అప్పుడు ఆ దండం తీసి రాజుగారి చేతికిచ్చి ఆ విదూషకుడు ఇలా అన్నాడు, అయ్యా, ఆ రోజు మీరు నాకన్నా బుద్ధిహీనుడు ఎవడైనా కనపడితే వాడికి దండం ఇవ్వమని చెప్పారు కదా, ఇప్పుడు ఈ దండం మీకేనండి. నాకన్నా బుద్ధిహీనులుగా మీరే కనపడుతున్నారు కనుక ఈ దండాన్ని మీకు బహూకరిస్తున్నాను అన్నారు. కనుక మీరు గమనించండి, రాజుగారిని ఆయన అడిగిన మాటలు ఏంటంటే, మీరు ఎక్కడికి వెళుతున్నారు?
ఎప్పుడు తిరిగి వస్తారు అంటే, తిరిగి రాని లోకాలకు నేను వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళుతున్నానో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి అర్థం కానిది ఏంటంటే, తను పుడుతున్నాడు, భూమి మీద చెల్లిస్తున్నాడు, తరువాత ఎక్కడికో కానరాని మార్గాన్ని గుండా ఇక తిరిగి రాని స్థలానికి వెళ్ళిపోతున్నాడు. కనుక దేవుని వాక్యం ఈ రాత్రి మనల్ని హెచ్చరించబోతూ ఉంది. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆయన అన్నారు, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగు చేసి తిని, మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడండి. మీరు ఎవరెవరికో మిమ్మల్ని మీరు కనపరుచుకోవడం కాదు, దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడు. నీ సిద్ధపాటు ఎలా ఉంది? అనేక రకాలైన సిద్ధపాట్లు ఉన్నాయి. ఊరు వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు, ఉద్యోగానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు, సంపాదించడానికి సిద్ధపడుతున్నావు, వివాహాలు చేయడానికి సిద్ధపడుతున్నావు. ఎన్నో సిద్ధపాట్లు ఉన్నాయి, కానీ దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడవే. కొన్ని వేల సంవత్సరాల నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో కనపడండి, దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడండి. గత రాత్రి నా మనవడు అంటున్నాడు, ఎగ్జామ్స్ ఆన్లైన్లో వస్తున్నాయి తాతయ్య, నేను సిద్ధపడుతున్నాను ఎగ్జామ్స్ కొరకు. యవనస్తులైన పిల్లలు పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నాడు. బిడ్డలు క్షేమంగా ఉండాలని తల్లిదండ్రులు కాస్తో కోస్తో సంపాదించడానికి సిద్ధపడుతున్నారు. యవనస్తులైన బిడ్డలు వివాహాల కొరకు సిద్ధపడుతున్నారు. ఎన్ని సిద్ధపాట్లు భూమి మీద మానవునికి ఉన్నవి, కానీ దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడాలి. మీకు తెలుసా, చిన్న సీమలు సైతం వర్షాకాలం కొరకు ఎండాకాలంలోనే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. వర్షం వస్తే అవి బయటికి రావడం కష్టం. కనుక ఆ వర్షాకాలం కొరకు, వేసవి కాలము అంటే సమయం ఉండగానే అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. కానీ మనిషి దేవుని సన్నిధిలో కనపడడానికి, మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, నిత్యజీవం కొరకు సిద్ధపడడానికి మానవునికి సమయం లేదు. ఆ రాజుగారు చెప్పినట్లు, నాకేం కొదువు ఉంది, నేను దేని కొరకు సిద్ధపడాలి? గొప్ప వాళ్ళు, అలెగ్జాండర్ మహాచక్రవర్తి, ప్రపంచాన్ని జయించిన వాడు అన్నాడు, నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో నేను వెళ్ళిపోతున్నాను. విక్టోరియా మహారాణి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి ఆ వనిత రాజవైద్యులందరినీ పిలిపించి, ఒక్క నిమిషం నన్ను బ్రతికించండి, కోట్లు ఇస్తానందట. కో అంటూనే తను ప్రాణం విడిచిపెట్టింది. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో కనపడడానికి నువ్వు సిద్ధపడాలి. ఎన్ని చెప్పినా, ఎన్ని మాట్లాడినా మనుషులు వింటున్నారు, అది ప్రక్కకు తప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఇర్మియా ప్రవక్త అతి శ్రేష్టమైన మాటలు రాశారు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21, 22 వచనాలు చూడండి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు, వివేకము లేని మూడులారా ఈ మాటలు వినండి. అబ్బా, ఎంత చక్కగా చెప్పాడో.
కన్నులున్నాయి, చూడలేకపోతున్నారు, చెవులున్నాయి, వినలేకపోతున్నారు. వాళ్ళని ఏమన్నారంటే మూఢులు అంట. ఈడు మూఢుడండి. ఏంటో మంచి మాట్లాడు, చెడు మాట్లాడు, ఏంటో అలా ఉంటాడు. ఎన్ని విపత్తులు జరుగుతున్నా, ఓ ప్రక్క భూకంపాలు, ఓ పక్క యుద్ధాలు, ఓ ప్రక్క వరదలు, ఓ ప్రక్క కరోనా, గత 2 ఏళ్లుగా మానవులను ఎంత ఉపద్రవంలో ముంచేస్తున్నా మనిషి ఏమాత్రం పట్టినట్లుగా తిరుగుతూనే ఉన్నాడు, జీవిస్తూనే ఉన్నాడు. చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు. ఆ కారణాన ఆయన అంటాడు, నా మాట వినండి అన్నాడు. ఏ వినాలో చూడండి. సముద్రము దాటలేకుండా దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేక ఉండినట్లు, ఎంత ఘోషించినా దాన్ని దాటలేక ఉండినట్లు ఇసుకను సరిహద్దుగా వేశాను నేను. సముద్రం నా మాట వింటుంది. అది ఎంత పొర్లినా, ఎంత ఘోషించినా, అలలు లేచి ఊవెత్తున వచ్చినా ఈ ఇసుకను నేను దానికి సరిహద్దుగా వేశాను. ఇక్కడి నుంచి నువ్వు దాటి రాకూడదు అంటే సముద్రం దాటి రాదు. కనుక మానవునికి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీరు కన్నులుండి చూడటం లేదు. ఎందుకు ఈ ఉపద్రవాలన్నీ జరుగుతున్నాయి? ఎందుకు నీ మీద ఇవన్నీ పెత్తనం చేస్తున్నాయి, దాడి చేస్తున్నాయి అంటే, 2వ మాట 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథమే 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు వాటి క్రమము తప్పెను. మీ మేలు కలుగుకొనడానికి మీ పాపాలే కారణమైనాయి. అద్భుతమైన మాట చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడంటే, మీ దోషములు వాటి క్రమము తప్పినాయి. నువ్వు చేసే పాపాలు, దోషాలు క్రమము తప్పిపోయినాయి. మీకు మేలు కలగకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అది చేశారు కాదు. నీ దోషమే కారణం. పాపం వలన వచ్చు జీతము మరణం. పాపాన్ని బట్టే నీకు శ్రమ, పాపాన్ని బట్టే కష్టం, పాపాన్ని బట్టే ఇవన్నీ కూడా జరిగేది. కాబట్టి ఇర్మీయా గారు ఈ అధ్యాయంలో రాస్తూ 25వ వచనంలో, మీ దోషములు వాటి క్రమము తప్పినాయి, మీకు మేలు కలగకుండానికి అవే కారణమైనాయి. నీ దోష శిక్ష బహుఘోరమైంది. నువ్వు ఆయన సన్నిధికి వస్తే, ఆయన సన్నిధిలో కనపడితే, నీ పాపాన్ని, నీ దోషాన్ని, నీ అవిధేయతను, నీ అక్రమాన్ని, నీ క్రమము తప్పినటువంటి ఆ పరిస్థితులన్నిటినీ ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన మీద వేయాలి. ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా నేను ఘోర పాపినని ఒప్పుకుంటే, ఆయన సన్నిధిలో, ఆయన శిలువలో కార్చిన రక్తంలో నువ్వు కడగబడితే నీకు మేలు జరుగుద్ది. ఇంతకన్నా ఇంక ఎవరు నీకు చేసేవాళ్ళు భూమి మీద లేరు. నువ్వెక్కడికి వెళ్ళినా నీకు మేలు జరగదు. దేవాతి దేవుడు, పరిశుద్ధుడైన ప్రభు, కోటి సూర్యుల ప్రభావం కలిగిన వాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు ఈ రాత్రి నా సన్నిధిలో కనపడడానికి మీరు సిద్ధపడండి. నిన్నెవరు ఎగతాళి చేయరు, నిన్నెవరు కాదనరు. ఆయన దగ్గరికి వస్తే నీకు మేలు జరుగుద్ది, నీకు మేలు జరుగుద్ది. ఈ మాటలు నమ్ముతున్నావా? ఇంకొక మాట చెప్తాను. 3వ మాట ఇర్మీయా గ్రంథమే 2వ అధ్యాయం 17వ వచనం నుండి చూడండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించుటయు
నీకు నీవే ఈ బాధను కలుగు చేసుకున్నావు. ఏంటి బాధ, ఎందుకు వచ్చింది అని ఏడుస్తున్నావు కదా. ఈరోజు హాస్పిటల్కి వెళితే కాస్తో కోస్తో స్పృహన్న వాళ్ళు ఏడ్చేది ఇదే. నీ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను మార్గంలో నడిపిస్తున్నాను కదా. నేను నిన్ను మార్గంలో నడిపిస్తూ ఉండగా నీవు నన్ను విసర్జించి నీకు నీవే బాధ కలుగు చేసుకున్నావు. నా చేతిలో ఉన్నంత వరకు నువ్వు బాగానే ఉన్నావు. చాలామంది ప్రియులు దేవునితో బాగానే నడుస్తున్నారు. నడిచి ఏమొస్తుందో ఒకసారిగా ఆయన చేతిని విడిచిపెడుతున్నారు. నేను ఒక మాట చెప్పనా, ఆయన చేతిని మనం పట్టుకోవడం కాదు, మన చేతిని ఆయనకి ఇవ్వాలి. నేను రక్షించబడిన దినాన నా చేతిని ఆయనకి ఇచ్చాను. ఆనాటి నుండి ఆయన నన్ను పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. గాఢాంధకారపు లోయల్లో గుండా ప్రయాణం చేసిన, శ్రమానుభవాలు నా తల మీద నుండి పొరలిన, ఏ పరిస్థితులు గుండా నడిచినా ఆయన చేతిలో ఉన్నవారికి ఏ భయం లేదు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని నడిపిస్తుంది. ప్రియులారా, మరణం ఖాయం అనుకున్నాను, నిర్భయంగా ఉన్నాను, ఎవరికి ఏం చెప్పలేదు. ధైర్యంగా పిల్లలు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు. నా చుట్టూ ఇట్లా వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. కానీ నేను నా దేవుని చేతిలో ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధైర్యంగా నిద్రపోయాను. కనుక క్షేమ స్థితిని ఆయన ఇచ్చాడు. మనిషి తప్పకుండా తప్పు చేస్తాడు, తప్పకుండా జారిపోతాడు. ప్రభువా నన్ను కరుణించంటే అద్భుతంగా మేలు పొందుతావు. పేతురు నీటి మీద నడుస్తున్నాడు. గాలిని చూసి మునిగిపోసాగిన, ఒకసారి మునిగింది కాదు, అలా దిగజారిపోతున్న వ్యక్తి వెంటనే ప్రభువుని చూసి అన్నారు, ప్రభువా నన్ను రక్షించు. ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చేయి పట్టుకొని లేపి నిలబెట్టి, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, భయపడొద్దు, దిగులు పడొద్దు, దిగజారిపోవద్దు. ఆయన చేతికి నీ చేతిని ఇవ్వండి. ఈయన అన్నాడు, ఆయన్ని విసర్జించుట వలన నీకు నీవే బాధ కలుగు చేసుకుంటేవి కదా. అక్కడ ఇంకొక మాట అంటాడు ప్రక్కనే, చదవండి. నీవు షీహోను నీరు తాగడానికి ఐగుప్తు మార్గంలో నీకేం పని? నిన్ను ఐగుప్తునే పాపం నుండి బయటకు తీసుకొచ్చాను కదా, నువ్వు మళ్ళా అక్కడికి ఎందుకు వెళ్ళావు? బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించు వరకు నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తుంది. గ్రహిస్తున్నావా? ఏం పని? షీహోరు మార్గంలో నీకేం పని? ఐగుప్తు మార్గంలో నీకేం పని? మార్గమై ఉన్న యేసు మార్గంలో నేను నడిపిస్తుండగా నువ్వెందుకు అటు ఇటు చూసావు? దేవుడు అంటున్నాడు, ఈ బాధ కలుగు చేసుకోవడానికి నీవే, నీ పాపాలే, నువ్వు చేసిన తిరుగుబాటే. ఆఖరిలో ఏమన్నాడో చూడండి. నీకు ద్రోహము, చూడండి ఏం చేశారట, ద్రోహం. మంచితనంగానే ఉంటూ ద్రోహం చేశారంట దేవునితో. దేవా దేవా అన్నావు, ఆయన అవసరం తీర్చాడు, తర్వాత ఆయనకి ద్రోహిగా మారిపోయాం. ఇస్కరియోతు యోధ మంచిగానే ఉన్నాడు, డబ్బు తీసుకొని శాస్త్రులు పరిచయుల దగ్గర ద్రోహం చేశాడు. ఒకవేళ నువ్వు దేవునికి ఎలాంటి ద్రోహం చేసావో నాకు తెలియదు. అవన్నీ తెలిస్తే దేవుని దగ్గర ఒప్పుకో. నేను ఏ చిన్నతనం నుండి చేసిన ప్రతి పాపం
ఆజ్ఞాతిక్రమం, ఇవన్నీ మంచం మీద పడుకొని ఒప్పుకుంటూ ఉన్నాను. ప్రభా, నిజమే, నీవు నా దేవుడు, ఇవి చేసిన మాట నిజమేనని ఒప్పుకున్నాను. అద్భుతంగా దేవుడు తన గొప్ప కార్యాన్ని నా ఎడలా చేశాడు. ఒప్పుకోకుండా ఉంటే నిత్యత్వానికి నువ్వు పనికిరావు, ఒకవేళ చనిపోయినా. ఇక 4వ మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏమన్నారంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. మార్గం ఎవరంటే నా ద్వారానే పరలోకానికి మార్గం. నేనే పరలోకపు ద్వారాన్ని, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు చేరలేడని ఆయన భూమి మీద ఉండగా చెప్పిన మాట. మార్గమై ఉన్న యేసులోనికి నీ వస్తావా? మార్గమై ఉన్న యేసు చేతికి నీ చేతినిస్తావా? మార్గమైన యేసు మాటను వింటావా? వింటే కనుక నీ ప్రయాణం ఎక్కడికో నీకు అర్థమవుద్ది. నీ ప్రయాణం ఎక్కడికి? నిత్యత్వానికా, నిత్యమైన నరకానికా? రక్షించబడగానే ఒకసారి పరలోకి వెళతాను అనుకోకండి. మనం జీవించే ఈ ప్రయాణంలో అనేకమైన ఎదురు దెబ్బలు ఉన్నాయి. అనేక చోట్ల సాతాను మనల్ని భ్రమపరుస్తాడు, భయంకరంగా వేధిస్తాడు. వాడు తప్పిపోయే ప్రమాదం ఎక్కడైనా ఉంది. అయితే ఒకటి, మన చూపు ఎవరి మీద ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వైపే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాం. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చాలా ఉన్నాయి మనకి భూమి మీద. ఎవరిదో అక్కడ పడిపోతే ఇది ఎవరిది అని చెప్పే మనసు మనకు ఉండదు. అది తీసుకుంటాం, కానీ ఎవరో చూడరు. కానీ లోపల ఒక పోలీసు ఉంటాడు, అంతరంగంలో మనస్సాక్షి. ఎందుకు అలా చేశావు? తప్పు చేసినప్పుడు మనస్సాక్షి గద్దిస్తుంది. కానీ మనస్సాక్షినే మనం గద్దించి మన దారిని మనం వెళుతుంటాం. కనుక నా దేవుడు ఈ రాత్రి మాట్లాడేది ఏమిటంటే, మీరు నా సన్నిధిలో కనపడడానికి సిద్ధపడండి. ఇప్పటికైనా నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళలేడు. మత్తయి సువార్తలో కూడా 11వ అధ్యాయం 28వ వచనంలో అన్నారు ఆయన, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి లేదా? చాలామంది పెద్దవాళ్ళు అయిన తల్లిదండ్రులు చెబుతున్న మాట ఏంటంటే, సంపాదించాం, పిల్లలకి ఇచ్చాం, ఈరోజు వారు మమ్మల్ని చూడటం లేదు. నిన్న ఒక టీవీలో ఒక తండ్రి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. తన కూతురుతో మాట్లాడుతున్నాడు. ఓల్డ్ ఏజ్ హోము ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఆమె అంటుంది, మీ తండ్రితో ఎందుకు మీరు మాట్లాడరు అని అంటే, అవన్నీ మీకు అనవసరం అండి, మాకు బోల్డ్ ఉంటాయి. అవునా? నువ్వు చిన్నప్పుడు కింద పడిపోయినప్పుడు నాకెందుకని ఆయన ఊరుకోలా? నువ్వు రోత చేసుకున్నప్పుడు నాకెందుకని ఆయన ఊరుకోలా? రాత్రి లాజరస్ అన్న భార్య లలితమ్మక్క నాతో మాట్లాడుతుంది, బ్రదర్, అమ్మకి నేను చాలా చేశాను, కానీ ఇంకా ఏమో చేయలేకపోయానన్న బాధ నాకుంది బ్రదర్ అని కన్నీరు పెట్టుకున్నప్పుడు నేను అన్నాను, అక్క మీరు చేసిన వరకు చేశారు, చేయవలసిందంతా చేశారు, అయినా ఇంకా నాకు లోపం కనపడుతుంది బ్రదర్. అమ్మ చిన్నప్పుడు నన్ను ఎలా చూసిందో ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఇంకా నేను అమ్మకి చేయలేకపోయానేమోనన్న బాధ ఉంది అంటున్నప్పుడు
నిజంగా ఆ బిడ్డ ఆ తల్లికి ఎంత చాకిరీ చేసిందో. అన్న కూడా ఒక అల్లుడై ఉండి అద్భుతంగా మరి ఆ ఇంట్లో అత్తకు పరిచర్య చేశారు. ఒక్కొక్క రాత్రి ఆమెకు ఏదైనా కావాలంటే మేము రోడ్లు అప్పుడు పరిగెత్తేవాళ్ళం. నాకు అరటిపళ్ళు కావాలి, నాకు టెంకాయలు కావాలనేది. కనుక దేవుని పిల్లలారా, మనము ఎక్కడున్నాం, మార్గం తప్పిపోయామేమో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఆయన సన్నిధిలో మనం కనపడాలి, మన దోషాలను మనం కడుక్కోవాలి, ఆయన మార్గంలో మనం నడవాలి, ఆయన మార్గాల్లో ఆయనకు మన చేతిని అప్పగించుకోవాలి. ఈ మాట అన్నారు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను విశ్రాంతినిస్తాను. ఆయన దగ్గర విశ్రాంతి ఉంటుంది. ఆయన భుజం మీద మనం ఆనుకుంటాం. ఇంకొక మాట చెప్పి నేను ముగించిన, ఈయన అన్నారు, ఆయన సన్నిధిలో కనపడడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ మరణాలు చూస్తూ నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఇంటివారు క్షణాల్లో జారిపోతున్నప్పుడు ఇప్పుడైనా ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించండి అని ఒక్క మాట అంటే ఆయన శిలువ రక్తం నేను కడుగుద్ది, పరిశుద్ధపరచుద్ది, నిత్యత్వానికి వారసురాలుగా చేయబోతుంది. ఈ రాత్రి కాలం నీ ప్రయాణం ఎక్కడికి, ఎంతవరకు ప్రయాణం చేద్దాం అనుకుంటున్నావు? ఆలోచించు. రెండు మార్గాలు. ఒకటి, ప్రభువుని నమ్ముకుంటే పరలోకం, నమ్మకపోతే నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, భయంకరమైన వేదన ఉంది. ఆ వేదనకరమైన స్థలంలో నువ్వు ఉండలేవు. కనుక ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. 2 కొరింథీ 6:2లో ఆ మాట చెప్పారు. కనుక ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నీ ప్రతి పాపం ఒప్పుకొని రక్షించబడు. ప్రార్థన చేస్తాను. ప్రియమైన తండ్రి, ఈ రాత్రి మీ పిల్లలతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. మీరు అన్నారు, దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడండి అని. మీ హెచ్చరికను తీసుకొని మీ సన్నిధికి రావడం కొరకు బిడ్డలను సిద్ధపరచు. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారందరినీ నాయన మీ చేతులెత్తి దీవించండి. నాయన, మరి కొంతమంది ఆప్తులను పోగొట్టుకున్న వారిని ఆదరించు. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయపడు. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న బిడ్డలను స్వస్థపరచు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.